नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अदोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्री गोविंद गोविंद వెంకటేశ్వర స్వామి కూర్చోండి వినాయకుడికి జస్ట్ ఇలాగా దీపం అదే చూపించేసి అగరబత్తి వినాయకుడికి పూజ అయిపోయింది ओम सुरपतये नमः ओम श्री वेंकटेशाय नमः ओम निर्मलाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम देवपूजिताय नमः ओम श्री वेंकटेशाय नमः ओम चतुर्भुजाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम चक्रधराय नमः ओम श्री वेंकटेशाय नमः ओम त्रिधाम्ने नमः ओम श्री वेंकटेशाय नमः ओम त्रिगुणाश्रमाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम निर्विकल्पाय नमः ओम वेंकटेशाय नमः ओम निष्कलंकाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम निराकांताय नमः ओम श्री वेंकटेशाय नमः ओम निरंजनाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम निराभाषाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम शार्पाणये नमः ओम श्री वेंकटेशाय नमः ओम नंदकिने नमः ओम श्री वेंकटेशाय नमः ओम शंखधारकाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम अनेकमूर्तये नमः ओम श्री वेंकटेशाय नमः ओम अव्यक्ताय नमः ओम श्री वेंकटेशाय नमः ओम कटिहस्ताय नमः ओम श्री वेंकटेशाय नमः ओम वरप्रदाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम अनेकात्मने नमः ओम श्री वेंकटेशाय नमः ओम दीनबंधवे नमः ओम श्री वेंकटेशाय नमः ओम आर्तलोक भयप्रदाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम आकाशराज वरदाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम योगी मंदिराय नमः ओम श्री वेंकटेशाय नमः ओम दामोदराय नमः ओम श्री वेंकटेशाय नमः ओम जगत्पलाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम पापज्ञाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम भक्तवत्सलाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम त्रिविक्रमाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम शिंशुमाराय नमः ओम श्री वेंकटेशाय नमः ओम जटामकुट शोभिताय नमः ओम श्री वेंकटेशाय नमः ओम करंडकाय नमः ओम श्री वेंकटेशाय नमः ओम नमो श्री वेंकटेश्वराय नमः ओम नमो श्री वेंकटेश्वराय नमः ओम नमो श्री वेंकटेश्वराय नमः కొండొక కాలమున మహర్షులకు వెళ్ళి ఓ చీకట్లు పటాపంచులగునట్లు సర్వ పాపములు దూరమై సుఖములు కలుగును ఇది ముమ్మాటికి యథార్థము ఆ శ్రీహరి వెంకటేశ్వర స్వామిగా యుండు వెంకటాద్రిని ఉన్న పాపనాశాన తీర్థము కటాహ తీర్థము పాండవ తీర్థము కపిల తీర్థము వరాహ తీర్థము జాబాలి తీర్థము పుష్కరిణీ తీర్థము తుమ్ముర తీర్థము కాయర సాయన తీర్థము అన్నగు సర్వ తీర్థములందు స్నాన పునీతులై స్వామిని భక్తి ప్రపత్తులతో ఆరాధించిన అట్టివారికి భూప్రదక్షిణం చేసిన ఒక ఆసనమును కూర్చుండెను తన అనుమతి లేకనే భృగువు కూర్చుండెనని ఓరి దాత నీవే సృష్టికర్తవని అహంభావము కలిగి ఉన్నావు నన్ను గణించలేదు గనుక నీకు భూలోకమున పూజలు పునస్కారాలు దేవాలయములు ఉండవు అని శపించినాడు. తరువాత శివలోకమునకు వెడలను. పరమేశ్వరుడు పార్వతితో ప్రమద గణములతో నృత్య పరమదశుడై ఉండి భృగమహర్షి రాకను గమనించలేదు. ఋషి కోపం నుంచి మహేశ్వర మహామునినైన నన్ను నీవు గౌరవించలేదు కావున మా లోకమున నిన్నెవరు విగ్రహ రూపమున పూజించుకుందురుగాక లింగాకార సమర్చన మాత్రమే చేయుదురుగాక అని శపించెను. తరువాత మహావిష్ణువు కడకు పోగా ఆయన లక్ష్మీదేవితో సరస సల్లాపములలో తేలియాడుచుండెను. భృగమహర్షి వచ్చి కోపము రాలేదు. రాకపోగా మునీంద్ర తమ ఆగమనం చేత వైకుంఠమే పావనమైనది. నా వక్షస్థలమును తన్నుట వలన మీ పాదములకు నొప్పి కలిగినదేమో అనుచు భృగమహర్షి పాదములొత్తుచు ఒక పాదమునందు 3వ నేత్రమును చిదిమి వేసెను. భృగువునకు గర్వభంగమై హృదయము జ్ఞానరంగమైనది. అంతటా నా ఋషి శ్రీహరితో
పురాణ పురుష కలిచుచు నానావిధ కష్టములు పొందుచున్నారు. కావున భూలోకమున ధర్మస్థాపనకు ప్రజల కష్టములు తీర్చుటకు నీవే అవతారమెత్తవలెను అని వచించి భూలోకమునకేగి ఘంటాపదములో స్థిరవాసిని అయ్యెను. లక్ష్మి విడువగా విష్ణువు కలదప్పిన వాడయ్యెను. విచారముతో నుండి మరలా లక్ష్మిని పొంది లక్ష్మిని వెతుకుచు కొండలు బండలు దాటుచు ఆహర్నిశలు మహారణ్యములు తిరగసాగెను. ఆకలి దప్పులతో బాధపడుచు లక్ష్మికై వెదుకుచు శ్రమలు పడుచుండెను. ఆ విధముగా బడలుచు శేషాద్రిని చేరెను. అచటనే స్థిర నివాసము చేసుకొనెను. ఒక పెద్ద పుట్టలో తలదాచుకొనెను. ఆ విధముగా శ్రీహరి భూలోకమున వెలసెను. శ్రీహరి తలదాచుకొనిన పుట్టగల పర్వతపు ప్రాంతము చోళుల పరిపాలనలో గలదు. అప్పటి రాజు ఆకాశరాజు. అతడు సంతానమునకై పుత్రకామేష్టి చేయుటకు యాగ భూమిని దున్నుచుండగా బంగారు నాగలికి ఒక బంగారు బరిని దొరికెను. దానిలో అందమైన శిశువు ఉండెను. రాజు ఆ శిశువును పెంచి పెద్ద చేసెను. ఆమెయే పద్మావతి. విష్ణువు పుట్ట నుంచి బయటకు వచ్చి వరాహశ్రమములో శ్రీనివాసుడును పేరుతో నుండి ప్రజల కష్ట సుఖములు తెలుసుకొనుచు మహిమలు చూపుచుండెను. పద్మావతి శ్రీనివాసును చూచి మోహించెను. తల్లిదండ్రులకు చెప్పెను. ఆకాశరాజు శ్రీనివాసుడు విష్ణువే నన్ను గ్రహించి తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను. శ్రీనివాసుడే శ్రీ వెంకటేశ్వరుడు అని బ్రహ్మదేవుడు నారదునితో ఈ వెంకటేశ్వర ఆరాధన మహిమ స్వామి గొప్పతనము చెప్పి ఉన్నాడు. శనివార వ్రతమును చేసిన పాపులు మోక్షమును పొంది జన్మరాహిత్యము చెందుచున్నారు. శేషాద్రి సకల దేవతా వాసము. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. కామితాయ శుభదమంగళం రామదాసు మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం.